బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కూడా అయిపోయాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లని ఫైనల్ చేసే పనిలో టీం ఉంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ షోలో ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. వినిపిస్తోన్న సమాచారం మేరకు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. వివాదాస్పద కంటెస్టెంట్లకి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ సింగర్ని దించుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సింగర్ సాకేత్ కోమండూరి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ని సంప్రదించారని, గాయకుడు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి సాకేత్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే అటు ఎంటర్టైన్మెంట్, ఇటు పాటలతో అలరించడంతో పాటు గేమ్స్ ఆడటంలోనూ ముందుంటారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. దీంతో షోలో రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని బిగ్ బాస్ టీం భావిస్తుందట. అయితే దీనికి సాకేత్ పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీరితో పాటు పలువురు క్రేజీ సెలబ్రిటీలు హౌస్లోకి కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి రమ్య కూడా హౌస్లోకి రాబోతోంది. ఆమె ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. పికిల్స్ రేట్ అడిగినందుకు బూతులతో సమాధానం చెప్పి ఈ పికిల్ గర్ల్స్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా దీంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అదే రచ్చ బిగ్ బాస్ హౌస్లోనూ జరుగుతుందని టీం భావిస్తోంది. ఆమెకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ను ఈ షోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అయితే రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. జిమ్ లుక్లో, చీరలో ఫోటోలు పెట్టి నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇదంతా బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక వీరితో పాటు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో కంటెస్టెంట్లుగా కన్ఫర్మ్ అయిన వారిలో ఇటీవల వివాదాస్పద నటి కల్పికా గణేష్, బుల్లితెర స్టార్స్ దీపిక, తేజస్విని, శివకుమార్, దేవ్ జానీ, జబర్దస్త్ ఇమాన్యుయల్, సాయి కిరణ్, సుమంత్ అశ్విన్ వంటి వారు కంటెస్టెంట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వీరితో పాటు టీవీ నటి కావ్యశ్రీ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతోందట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. వీరితో పాటు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఈసారి దాదాపు 5గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కామన్ మెన్లను పెంచుతున్నట్లు సమాచారం. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ 9వ సీజన్ బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 7న గ్రాండ్గా ప్రారంభానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ 7 ఎకర్స్లో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఈసారి హౌస్లో సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయట. పలు క్రేజీ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే 18 మంది కంటెస్టెంట్లని 9 జంటలుగా చేసి హౌస్లోకి పంపిస్తారని, జాతి రత్నాలు మాదిరిగా నవరత్నాలుగా వారిని పిలవబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా మరో 4 కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని, ఈసారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లకు స్కోప్ ఉందని సమాచారం. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కూడా అయిపోయాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లని ఫైనల్ చేసే పనిలో టీం ఉంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ షోలో ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. వినిపిస్తోన్న సమాచారం మేరకు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. వివాదాస్పద కంటెస్టెంట్లకి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ సింగర్ని దించుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సింగర్ సాకేత్ కోమండూరి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ని సంప్రదించారని, గాయకుడు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి సాకేత్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే అటు ఎంటర్టైన్మెంట్, ఇటు పాటలతో అలరించడంతో పాటు గేమ్స్ ఆడటంలోనూ ముందుంటారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. దీంతో షోలో రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని బిగ్ బాస్ టీం భావిస్తుందట. అయితే దీనికి సాకేత్ పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీరితో పాటు పలువురు క్రేజీ సెలబ్రిటీలు హౌస్లోకి కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి రమ్య కూడా హౌస్లోకి రాబోతోంది. ఆమె ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. పికిల్స్ రేట్ అడిగినందుకు బూతులతో సమాధానం చెప్పి ఈ పికిల్ గర్ల్స్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే.
ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడల్లా దీంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అదే రచ్చ బిగ్ బాస్ హౌస్లోనూ జరుగుతుందని టీం భావిస్తోంది. ఆమెకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ను ఈ షోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అయితే రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. జిమ్ లుక్లో చీరలో ఫోటోలు పెట్టి నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇదంతా బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక వీరితో పాటు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో కంటెస్టెంట్లుగా కన్ఫర్మ్ అయిన వారిలో ఇటీవల వివాదాస్పద నటి కల్పికా గణేష్, బుల్లితెర స్టార్స్ దీపిక, తేజస్విని, శివకుమార్, దేవ్ జానీ, జబర్దస్త్ ఇమాన్యుయల్, సాయి కిరణ్, సుమంత్ అశ్విన్ వంటి వారు కంటెస్టెంట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వీరితో పాటు టీవీ నటి కావ్యశ్రీ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతోందట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. వీరితో పాటు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఈసారి దాదాపు 5గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కామన్ మెన్లను పెంచుతున్నట్లు సమాచారం. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ 9వ సీజన్ బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 7న గ్రాండ్గా ప్రారంభానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ 7 ఎకర్స్లో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఈసారి హౌస్లో సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయట. పలు క్రేజీ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే 18 మంది కంటెస్టెంట్లని 9 జంటలుగా చేసి హౌస్లోకి పంపిస్తారని, జాతి రత్నాలు మాదిరిగా నవరత్నాలుగా వారిని పిలవబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా మరో 4 కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని, ఈసారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లకు స్కోప్ ఉందని సమాచారం. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కూడా అయిపోయాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లని ఫైనల్ చేసే పనిలో టీం ఉంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ షోలో ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. వినిపిస్తోన్న సమాచారం మేరకు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. వివాదాస్పద కంటెస్టెంట్లకి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ సింగర్ని దించుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సింగర్ సాకేత్ కోమండూరి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ని సంప్రదించారని, గాయకుడు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి సాకేత్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే అటు ఎంటర్టైన్మెంట్, ఇటు పాటలతో అలరించడంతో పాటు గేమ్స్ ఆడటంలోనూ ముందుంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. దీంతో షోలో రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని బిగ్ బాస్ టీం భావిస్తుందట. అయితే దీనికి సాకేత్ పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీరితో పాటు పలువురు క్రేజీ సెలబ్రిటీలు హౌస్లోకి కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి రమ్య కూడా హౌస్లోకి రాబోతోంది. ఆమె ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. పికిల్స్ రేట్ అడిగినందుకు బూతులతో సమాధానం చెప్పి ఈ పికిల్ గర్ల్స్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడల్లా దీంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అదే రచ్చ బిగ్ బాస్ హౌస్లోనూ జరుగుతుందని టీం భావిస్తోంది. ఆమెకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ను ఈ షోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అయితే రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. జిమ్ లుక్లో చీరలో ఫోటోలు పెట్టి నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇదంతా బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక వీరితో పాటు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో కంటెస్టెంట్లుగా కన్ఫర్మ్ అయిన వారిలో ఇటీవల వివాదాస్పద నటి కల్పికా గణేష్, బుల్లితెర స్టార్స్ దీపిక, తేజస్విని, శివకుమార్, దేవ్ జానీ, జబర్దస్త్ ఇమాన్యుయల్, సాయి కిరణ్, సుమంత్ అశ్విన్ వంటి వారు కంటెస్టెంట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వీరితో పాటు టీవీ నటి కావ్యశ్రీ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతోందట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. వీరితో పాటు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఈసారి దాదాపు 5గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కామన్ మెన్లను పెంచుతున్నట్లు సమాచారం. నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ 9వ సీజన్ బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 7న గ్రాండ్గా ప్రారంభానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ 7 ఎకర్స్లో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఈసారి హౌస్లో సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయట. పలు క్రేజీ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే 18 మంది కంటెస్టెంట్లని 9 జంటలుగా చేసి హౌస్లోకి పంపిస్తారని, జాతి రత్నాలు మాదిరిగా నవరత్నాలుగా వారిని పిలవబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా మరో 4 కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని, ఈసారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లకు స్కోప్ ఉందని సమాచారం.